రేవంత్ రెడ్డి కాడికి వచ్చి మాకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డినే మేము తలుచుకున్నాం. రేవంత్ రెడ్డి ఇప్పుడు మాకు సాయం చేయాలి, అందుకే వచ్చినాం మేము. మా ల్యాండ్ మాకు వచ్చేటట్టు చూడాలి. మాకు మమ్మీ డాడీ ఎవరు లేరు, మాకు ఎవరు లేరు. నాలుగు సంవత్సరాలు అవుతుంది. రేవంత్ రెడ్డి మాకు సాయం చేయాలని కోరుకుంటాను. రేవంత్ రెడ్డి మీద మాకు నమ్మకం ఉందని మేము వచ్చినాం వీడికి. రేవంత్ రెడ్డి దయచేసి మాకు సాయం చేయాలి. మాకు ఏదది కానీ మాకు ఒక భూమి వస్తే చాలు. చదువు లేదు, ఏం లేదు పిల్లలకు. వాళ్ళ న్యాయం కావాలి. వాళ్ళ తండ్రిని మా అన్న ఏం చేసిండంటే పట్ట బుక్కు తీసుకుపోయి వాళ్ళ సొంతంగా ఈయన పేరిన వాళ్ళ లీడర్లు ఏం చేసిండంటే ఈయన ఎటు బావులను చూసి ఆ పట్ట చేయించుకున్నారు. మా భూమిని ఆయన పేరిన పట్ట చేయించుకున్నారు. పట్ట చేయించుకొని ఆ పట్ట మళ్ళీ వాళ్ళ పేరిన మళ్ళీ పట్ట చేయించుకుంటాను. ఇతన్ని కూడా మధ్యాహ్నంకు తాగిపించేసి ఇతను కూడా తోటి వీళ్ళ కాస చిన్న కొడుకు బుక్షపతనట్టు ఆయన తాగిపించేసి ఈయనను కూడా గురి చేసిర్రు. ఈయన కూడా ఇప్పుడు మధ్యాహ్నంకి బానిస అయిండు. వీళ్ళ అన్నను ఈయన కూడా వీళ్ళకు గంతే, ఈయన ఏం పట్టించుకోడు పిల్లల్ని కూడా. ఇప్పుడు వీళ్ళు దాదాపుగా ఒక 10 మంది దగ్గర ఉన్నారు. వీళ్ళు మొత్తం 40 మండలంలో మొత్తం ఇవే కబ్జాలు. ఇప్పుడు వీళ్ళ మీద వీళ్ళు ఎవరికి వెనక ఆసరు ఎవరు లేరని చెప్పేసి అని ఇప్పుడు వీళ్ళ భూమిని కూడా కబ్జా చేసిర్రు. మేము అధికారుల దగ్గర పోతే ఏ అధికారం పట్టించుకోలేదు. ఇప్పుడు నేను వీళ్ళకి మేనమామని అయితే మా అక్కని వీళ్ళకి ఇతను ఇచ్చిన మా బావకి ఇచ్చినాము. సార్ తెలుసు, వాళ్ళని చదివిపియాలి మంచిగా. నేను మేస్త్రి పని చేస్తా. పోయించాలి కానీ ఇంకా మా భార్య చనిపోయిన కాడ నుంచి వెళ్ళి ఇంకా మొత్తం మా ఈ భూమి ల్యాండ్ గురించి దీని గురించి మొత్తం టెన్షన్. ఇంకా నమ్మకమే లేదు. ఈ ల్యాండ్ గురించే మా భార్య చనిపోయింది. ల్యాండ్ గురించే. వీళ్ళకి సంబంధించినవి బావాలు మీరే చూసుకుంటాం, మీనమామని. అత్తమ్మని కావాలి. మా మరదలు మా తమ్ముడు అయితే అప్పుడు మా మరదలు చచ్చిపోయినప్పుడు మా అన్నకు మా చెల్లె మా మమ్మీ అక్కడ అన్నారం కాడ ఉన్నారు కొన్ని రోజులు. పిచ్చిలేసింది మా అన్నకు. లేస్తే ఇక అక్క చెల్లి ఇప్పుడు కిడ్నాప్ చేసిన ఆయనను చేస్తే ఇంట్లో 10,000 సుత ఎత్తుకొని పోయాడు మా అన్న. మేము పోయినా కానీ తిడతాడు ఎట్లా పడితే అట్నే. అయితే వచ్చినాక మళ్ళీ మా మరదలు ఏం మాట అన్నాడో మన దయ చచ్చిపోయింది ఆమె. చచ్చిపోయినాక ఈ రాజరావు నల్లవెల్లి గంగాదేవిపల్లి సర్పంచి వాళ్ళందరూ ఏం చేసిండ్రు, ఈ పిల్లల పేరు విన ఇల్లు అడుగు జాగా ఇక్కడ పొలం ఏది ఉన్నా కానీ పిల్లల పేరు వినే ఉండాలి ముగ్గురికి అని చేసిండ్రు. చేసినాక మళ్ళీ ఇప్పుడు మా అన్నను మళ్ళీ పట్టుకొచ్చి ఇక్కడ 3 సంవత్సరాలు వీళ్ళ కాడున్నాడు గంగాదేవిపల్లిన. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ కిడ్నాప్ చేసిండ్రు. ఏం చేసిండ్రు ఇప్పుడు ఆయన ఉంచుకొని ఇప్పుడు మళ్ళీ ఈ భూమి ఆయన పేరు విన పట్ట చేపించిండు. పట్ట చేపించి తాగిపించి తినబెట్టి ఇప్పుడు ఆయనను సంకలు ఉంచుకుంటారు. ఇక ఈయన పోతే ఎందుకు వచ్చినావు నువ్వు దేనికి వచ్చినావు అని తిడతాడు. సైకో వన్ తలకాయ పని చేసేటోడు అయితే ఎవరి పేరు మా అన్నయ్య పేరు ఐలుకోము సాదా ఐలుకోము. మేము కష్టం చేసుకొని బతుకుడే సార్, మాకేం లేదు. నా బిడ్డ ఎడ్డిదే, నా కొడుకు కాడుంటాడు. మా ఆయనకేం పని చేయరాదు, మేము చేసుకొని బతుకుడు అయితే మా అయ్య మావ మాకేం ఇయ్యలే. మేము ఈ పూట చేసుకుంటేనే మేము తిరుడు. ఇప్పుడు 5 రోజులు అయితే ఇదే తిరుగుడు అవుతుంది. మా తమ్ముని పిల్లలు మా మరదలు పోయినా కానీ మా తమ్ముని పిల్లలకు ఒక సాయం చేయాలి, ఒక న్యాయం చేసి వాళ్ళన్న బతకాలి. మా గతం అయిపోయింది, మా పని అయిపోయింది. ఇక వాళ్ళన్న ఒక రేవున బతకాలని మేము కొట్లాడతాను. ఇక వెనక ఆసరు లేదని ఒక్కొక్కట్లు చెప్తాను. ఇక ఏం కోరుకుంటారమ్మా అసలు సీఎం రేవంత్ రెడ్డి? మా భూమి మాకు రావాలని కోరుకుంటున్నాం. నాగేష్ సార్, ఎస్ఐ సార్.
ఏమంటున్నావు? మీ పెదబాబుకు మీకు కావాలంటే మీకు ఈ భూమికి ఏం సంబంధం లేదని రాసివ్వండి, అట్లయితే మీ పెదబాబు మీకు తెచ్చిస్తా అని అంటాను. ఆయనకు అంటే చదువుకున్నాడు నా చదువుకోలేదు చదువుకున్నా చదువుకున్నాడే ఆయన మిమ్మల్ని ఒక వేధిస్తుండు. కేసు పెడతా అంటే ఏమంటాడు? తీసుకోవట్లే, కేసు తీసుకోవట్లే, మమ్మల్ని బెదిరిస్తాడు. ఎంత సిపి రంగనాథ్ సార్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత జరుగుతుంది, అంతకుముందు ఏం లేదు. కూడా గొల్లపల్లె ఎర్రకిట్టయ్య అన్న ఆయన కూడా పిల్లర్స్ లేపి టాప్ పోసిండు, ఎవరు పట్టించుకుంటలేరు. అట్లా చేసిండు. రేవంత్ రెడ్డి సారు నీకు నీ పాదాలకు వందనము, పిల్లల భూమి పిల్లలకు వచ్చేటట్టు నువ్వు దయచేసి ఈ భూమి వాళ్ళ 37 గుంటల భూమి వాళ్ళకు రావాలి. నేను కూలి చేసి నేను సాధలేకపోతాను వాళ్ళను. రైట్, ఈ సంఘటనలో మాత్రం ఒక సినిమాను మాత్రం తలపిస్తుందని చెప్పొచ్చు. అటు సిపి అతను అక్కడ రంగనాథ్ సార్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే వీళ్ళు మళ్ళా కబ్జాదారు మళ్ళీ వాళ్ళ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు మనకు అనిపిస్తుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ నాగేష్ ఇక్కడ ప్రధానంగా ఒక వీళ్ళకి అండగా నిలిచి అక్కడ ఉన్నటువంటి వీళ్ళకు వ్యతిరేకంగా అయితే ఉన్నాయి అంటే సాక్షులు కంప్లైంట్ తీసుకుంటే వీళ్ళు అంటే చదువుకున్నారా చదువుకోలేరా అని ఒకటి అర్థమవుతలేదు. ఎందుకంటే ఒక ఎస్ఐగా ఉండి తన బాధ్యతలను తాను సక్రమంగా నిర్వర్తించవలసింది పోయి ఒక చిన్న పిల్లలు మైనర్సు వాళ్ళకు సంబంధించిన ఇష్యూని తీసుకోవడానికి దానికి పోయి సపోర్ట్ చేయడానికి పోయి వీళ్ళ మీద రిటర్న్ కంప్లైంట్ చేయకుండా వీళ్ళ మీద ఇంకా వేధించడము అసలు ఎంతవరకు నీకు కరెక్ట్ అనిపిస్తుంది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి సుమోటోగా తీసుకున్నప్పుడు అంటే అక్కడ ప్రభుత్వము పనిచేస్తుందా లేకపోతే అక్కడ అసలు ఏముంది, అక్కడ రాజరికం నడుస్తుందా అసలు మనకి ఏం అర్థం అవుతలేదు. అంటే ఇక్కడ ప్రభుత్వంకు సంబంధించినటువంటి అధికారులు అక్కడ పవర్స్ ఉండయా, అక్కడ జ్యుడిషియరీ పనిచేయదా, అక్కడ అడ్మినిస్ట్రేషన్ అసలు ఏమి ఉండదా, అంటే అక్కడ అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయా? ఇలాంటి ఇష్యూలు కూడా ఈ రోజులలో ఈ కాలంలో కూడా ఇంక ఉన్నాయంటే విచిత్రంగా అనిపిస్తుంది. కంపల్సరీ దీనికి సంబంధించినటువంటి అక్కడ ఉన్న స్థానికంగా కలెక్టరేట్ ఎవరు ఉన్నారో వాళ్ళు దీనిపై దర్యాప్తు చేయాలి, వీళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం.